మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆసియా కప్లో భారత్ గెలిచి కప్ని సొంతం చేసుకుంది, కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే ప్లేయర్స్ పైన విపరీతమైన ప్రెషర్ కూడా బిల్డప్ అయింది. మొదటి నుంచి ఈ టోర్నీకి రాజకీయ రంగు పూశారు. మరి ఫైనల్లో పాక్ పై గెలిచాం కానీ తడబడ్డాం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. మరి రాబోయే T20 వరల్డ్ కప్ పైన కూడా ముఖ్యమైన విశ్లేషణ చేశారు. ఓవర్ టు సార్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే యుద్ధం, సంగ్రామం, సమరం అలాంటి పెద్ద పెద్ద మాటలు వాడడం అనేది మనం చాలా తరచుగా చూస్తాం మీడియాలో. నిజంగా ఈసారి ఏషియా కప్ లో ఇది ఒక పొలిటికల్ బ్యాటిల్ గా జరిగిందే తప్ప ఆన్ ఫీల్డ్ యాక్టివిటీ కంటే కూడా ఆఫ్ ఫీల్డ్ అనేది ఎక్కువ వార్తల్లోకి ఎక్కింది. ఆపరేషన్ సింధూర్ జరిగిన కొద్ది నెలలకే జరిగింది కాబట్టి ఈ టోర్నమెంట్ లో పాలిటిక్స్ ఎక్కువ ప్రధానంగా కనిపించినాయి. యాక్చువల్లీ ఇక్కడ 8 టీమ్స్ ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేసినా కూడా ఫోకస్ అంతా కూడా ఇండియా పాకిస్తాన్ పోటీల మీద ఉంది. ఎప్పుడు లేనట్టుగా ఏ మల్టీలేటరల్ టోర్నమెంట్ లో లేనట్టుగా ఇండియా పాకిస్తాన్ ఇక్కడ 3 సార్లు తలపడ్డాయి. అండ్ ఫార్చునేట్లీ ఇండియా వన్ ఆల్ 3 మ్యాచెస్. దాంతో పాకిస్తాన్ తలెత్తుకోలేకుండా పోయింది. కానీ ఇండియా ఈ టోర్నమెంట్ లో బిహేవ్ చేసిన విధానం అంటే ఆఫ్ ద ఫీల్డ్ చాలా ప్రెషర్ ని వాళ్ళంతా వాళ్ళే కొని తెచ్చుకున్నారేమో నాకు అనిపించింది. ఎందుకంటే నిజంగా మీకు పాకిస్తాన్ తో ప్రాబ్లం ఉంటే అసలు ఆడకుండా పోతే సరిపోయింది. అలా కాకుండా పాకిస్తాన్తో ఆడతాం మేము, దానివల్ల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉండే ఆ క్రేజ్ ని, ఆ బ్రాండ్ వాల్యూని పెంచుకుంటాం, ఇద్దరిని ఒకటే గ్రూప్ లో పెడతాము, 3 సార్లు 2 టీమ్స్ తలపడేలా ఉండేట్టు చేస్తామని చెప్పి టోర్నమెంట్ డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ హోస్ట్ ఇండియాని దుబాయ్లో ఎందుకు జరిపారంటే పాకిస్తాన్ ఆడడానికి వీలుగా దుబాయ్లో జరిపారు. సో పాకిస్తాన్తో మీకు ప్రాబ్లం ఉంటే అసలు మొత్తానికి ఆడకుండా ఉండాల్సింది. అలా కాకుండా మ్యాచ్లు ఆడుతూ మళ్ళీ ఎడమొహం పెడమొహంగా ఉంటాం మేము అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ట్రోఫీని తీసుకోకపోవడం, ఇవన్నీ చేశారు. దీనివల్ల టీం మీద తమకి తాము ప్రెషర్ పెట్టుకున్నాం. తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచిన వెంటనే దీన్ని మేము మా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి అంకితం చేస్తున్నామని చెప్పి కెప్టెన్ సూర్యకుమార్ ఏదో చెప్పించారు. దీనివల్ల ఏంటంటే ప్రతి మ్యాచ్ గెలవాలి, ఇది ఒక యుద్ధాన్ని తలపిస్తుంది అన్నట్టుగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. దాని మీద ప్లేయర్స్ మీద విపరీతమైన ప్రెషర్ ఏర్పడింది. అందుకే ఫస్ట్ 2 మ్యాచెస్ లో సెప్టెంబర్ 14th జరిగిన మ్యాచ్, ఆ తర్వాత 21st జరిగిన మ్యాచ్, ఆ రెండిట్లో ఇండియా ఈజీగా గెలిచింది. కానీ ఫైనల్కి వచ్చేసరికి మన వాళ్ళు తడబడ్డారు. బ్యాటింగ్ లో తడబడ్డారు, బౌలింగ్ లో తడబడ్డారు. లక్కీగా మన టీంలో ఉన్న డెప్త్, మనకున్న సుపీరియర్ ఎబిలిటీ వల్ల నెట్టుకొచ్చాం. కానీ చాలా చాలా టెన్షన్ తో ఆ మ్యాచ్ గెలిచాం. దానికి కారణం ఏంటంటే మనంతటా మనమే ఈ కాంటెస్ట్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే పొలిటికల్ కలర్ అద్దడం వల్ల చాలా చాలా టెన్షన్, ప్లేయర్స్ చాలా టెన్షన్ పడ్డారు. లక్కీగా ఏంటంటే మన టీం ఇప్పుడు చాలా బాగుంది, పాకిస్తాన్ కంటే కొన్ని నాచెస్ అబోవ్ ఉంది, చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మనం ఇంత టెన్షన్ ని తట్టుకొని, ఇంత ఇబ్బందులు తట్టుకొని నెట్టుకొచ్చాం. కానీ అదర్వైజ్ ఇది కేవలం ఒక పొలిటికల్ బ్యాటిల్ గానే నాకు అనిపించింది. ఈ ఏషియా కప్ లో పాలిటిక్స్ తప్ప యాక్చువల్ గా మ్యాచ్ల గురించి ఏం లేదు. ఇది ఆపరేషన్ సింధూర్ నెంబర్ 2 అని చెప్పి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి స్వయంగా ట్వీట్ చేయడం, అంటే గెలిచిన తర్వాత, గెలవక ముందు అంటే అది వేరే విషయం, గెలిచిన తర్వాత మనం 2వ సారి గెలిచామన్నట్టుగా దాన్ని సెలబ్రేట్ చేయడం కూడా దీంట్లో భాగంగానే మనం భావించాలి. యాక్చువల్లీ మనం ఈ టోర్నమెంట్ లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచాం. 7 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచాం. 1-2 మ్యాచ్లు టైట్ మ్యాచ్లు, 1 అగేన్స్ట్ శ్రీలంక, 1 అగేన్స్ట్ పాకిస్తాన్ ఇన్ ది ఫైనల్ ఇబ్బంది పడ్డాను తప్పిస్తే మిగతా మ్యాచ్లు ఈజీగానే గెలిచాం, బానే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ టోర్నీలో మన టీం పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఫామ్ లో లేడు. కెప్టెన్ గా అతను మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు, కానీ యాజ్ ఎ ప్లేయర్ గా అతను ఇటీవల కాలంలో హీస్ గోయింగ్ త్రూ ఏ హారిబుల్ ల్యాక్ ఆఫ్ ఫామ్ అతని నుంచి మనం చూసాం. శుభ్మన్ గిల్ ని అన్ని ఫార్మాట్స్ లో అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అతన్ని మంచి మంచి ప్లేయర్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి, యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టేసి అతను మళ్ళీ T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో తీసుకొచ్చారు. కానీ అతను కూడా సెలెక్టర్స్ అండ్ బీసీసీఐ పెద్దలు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఒక 50 మినహాయించి అతను పెద్ద గొప్పగా ఆడలేకపోయాడు. సో అది కూడా ఒక ఫెయిల్యూర్. అలాగే చాలా మంది ప్లేయర్స్, సంజు శాంసన్ కూడా ఆశించిన స్థాయిలో, అతనికి వచ్చిన అవకాశాలు తక్కువ, ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అతను ఏంటంటే ఓపెనర్ గా బాగా ఆడేవాడిని ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో పంపించారు. మిడిల్ ఆర్డర్ లో పంపిస్తే అక్కడ అతను అంత గొప్పగా ఆడలేని పరిస్థితి మనం చూసాం. ఏంటంటే అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ఎబిలిటీ, ఫైనల్లో తప్ప మిగతా అన్ని మ్యాచ్లో అతను సూపర్ బ్యాటింగ్ చేశాడు. అండ్ కుల్దీప్ యాదవ్ బ్రహ్మాండమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్, 17 వికెట్లు తీశాడు. 7 మ్యాచ్లో 17 వికెట్లు తీశాడు అతను.
వాళ్ళిద్దరి బ్రిలియన్స్ వల్ల మనం గెలిచాం తప్పిస్తే కోర్స్ దేర్ ఆర్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్ ప్లేయర్స్ లైక్ హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. బట్ ఓవరాల్ గా మనం ఆశించిన స్థాయిలో ఈ టోర్నమెంట్ లో పర్ఫామ్ చేయలేదు. ఈవెన్ బుమ్రా వాజ్ ఆఫ్ కలర్. బుమ్రా కూడా ఆశించిన స్థాయిలో అతని లాఫ్టీ స్టాండర్డ్స్ తగినట్టుగా అతను ఆడని పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్ గా మనం ఎంత మాట్లాడినా ఏం చేసినా ఈ టోర్నమెంట్ లో మనం గెలిచాను తప్పిస్తే 6 నెలల్లో మనం T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. దానికి తగిన ప్రిపరేషన్ గా అది కనిపించలేదు. ఎందుకంటే పాలిటిక్స్ డామినేట్ చేసినాయి పర్ఫార్మెన్సెస్ కంటే. పర్ఫార్మెన్సెస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా 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 మార్పులు చేసుకోవాలి. మన ఆస్ట్రేలియాతో త్వరలోనే ఒక 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆస్ట్రేలియా వెళ్ళి ఆడబోతున్నాం. అక్కడ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ అక్కడ మళ్ళీ మనం ఎవరైతే ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ అందరూ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మనం ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయాలి. శివం దుబే లాంటి ప్లేయర్, శివం దుబే మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ లాగా శివం దుబే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్. బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఒక మంచి ఆల్రౌండర్ గా అతను ఎదిగి వస్తాడని అనిపించింది. సో ఒక 3-4 ప్లేయర్స్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఆశించిన స్థాయిలో ఏ మాత్రం పర్ఫామ్ చేయలేదు. బట్ స్టిల్ ఓవరాల్ గా మనం మిగతా టీమ్స్ కంటే చాలా సుపీరియర్ గా క్వాలిటీ ఉంది కాబట్టి ఆ క్వాలిటీతో నెట్టుకొచ్చాం. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఈ ఏషియా కప్ లో చాలా చాలా వెనకబడ్డాం. మనం ఆశించిన మన టీంకు ఉన్న ఆ స్థాయికి తగినట్టుగా ఏ మాత్రం ఆడలేదనేది మాత్రం దాచేస్తే దాగని సత్యం.